జై శ్రీ సాయిరామ్. ముందుగా ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంపూర్ణ ఆయువు ఆరోగ్యాలని ప్రసాదించాలని, సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు పుట్టినరోజు పండుగ జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంపూర్ణ ఆయువు ఆరోగ్యాలని, సుఖ సంతోషాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ బాబాని వేడుకుంటున్నాను. నమ్మిన వారి చేతుల్లో మోసపోవద్దు అనే గొప్ప సందేశాన్ని మనకు ఈరోజు బాబా గారు ఇస్తున్నారండి. మనం సాయి సందేశంలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న మనవండి, ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్, అలాగే జై సాయిరామ్ అన్న కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీరు చేసే ఈ చిన్న సహాయం వల్ల చాలామందికి మన వీడియో రీచ్ అవుతుంది కదండి. వారి బాధలకు బాబా గారి సమాధానం మీరే వాళ్లకు దగ్గర చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు చేసే చిన్న కామెంట్, చిన్న లైక్ వల్లే ఇది సర్క్యులేషన్ ఎక్కువ అవుతుందండి ఈ వీడియో. అందుకనేసి మీరే సహాయం చేసిన వాళ్ళు అవుతారు కదా. ఈ పుణ్యకార్యంలో మీరు భాగస్వాములు అవ్వాలన్నదే నా చిన్న కోరిక. తప్పకుండా లైక్ చేయండి, అలాగే జై సాయిరామ్ అనే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం సాయి సందేశంలోకి వెళ్ళిపోదామండి. బిడ్డ, నీవు నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారు. నీ అమాయకత్వాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకుంటున్నారు. ఇంకెన్నిసార్లు వాళ్ళ చేతుల్లో మోసపోతావు? ఇంకెన్నిసార్లు వాళ్ళ వల్ల నష్టపోతావు? వాళ్ళ తీయటి మాటలకు ఆకర్షితురాలివవుతున్నావు. కానీ వారి మనసులో ఉన్న కపట నాటకాన్ని నీకు తెలుసుకునేలా చేసినా నీవు వాటిని లెక్క చేయడం లేదు. ఎన్నిసార్లు నిన్ను ఆ ఊబి నుండి బయటకు తీసుకుని వచ్చినా తిరిగి నీవు వారి తీయటి మాటలకు అంతగా బానిసైపోతున్నావు. నీవు ఎంతలా నష్టపోతున్నావో నీ గురించి నీవు ఒక్కసారైనా ఆలోచిస్తున్నావా? ఒక్కసారి మాయా అనే బంధాల నుండి కళ్ళు తెరుచుకో. ఇప్పటి నీ పరిస్థితి నీకే అర్థమవుతుంది. సాయినామంతో నా చెయ్యి పట్టుకున్నప్పుడు నువ్వు ఇలాగే ఉన్నావా? ఆ రోజులను ఒక్కసారి గుర్తు చేసుకో. మాయలో పడి నిన్ను నువ్వే విస్మరించిన నేను మాత్రం నీ చేతిని వదిలిపెట్టలేదు. నీ చుట్టూ ఒక వలయంలా ఉండి నిన్ను కాపాడుకుంటూనే వస్తున్నాను. ఇంకెన్ని రోజులు ఇలా మానసికమైన బాధలను అనుభవించాలనుకుంటున్నావు? ఇంకెన్ని రోజులు ఈ జీవితాన్ని గడపాలనుకుంటున్నావు? నీకంటూ మంచి భవిష్యత్తు ఉంది. దానికోసం ఎందుకు ఆలోచించడం లేదు? నువ్వు నీ జీవితం పట్ల ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నావు? ఒక్కసారి అయినా నీ గురించి నీవు ఆలోచిస్తున్నావా? జీవితం వేరు, కలల ప్రపంచం వేరు. కళ్ళు తెరిస్తే కళ్ళ ప్రపంచం కనుమరుగవుతుంది. జీవితం అలా కాదు. నీ ముందు ఉన్న కుటుంబం, బంధాలు, బాధ్యతలు, చుట్టూ ఉండే మనుషులు, జరిగే సంఘటనలు, ప్రతినిత్యం బ్రతుకు పోరాటం, ఇలాంటివన్నీ చేస్తూ ముందుకు సాగేదే జీవితం. ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎప్పుడైతే నీవు అర్థం చేసుకుంటావో అప్పుడే ఎదుటి వాళ్ళ మాయ నుండి నీవు పూర్తిగా బయటికి రాగలవు. నీకు మంచి భవిష్యత్తు ఉంది, చక్కని కుటుంబం ఉంది, కష్టపడి ఏదైనా సాధించగలిగే పట్టుదల నీకు ఉంది. ఒకప్పుడు నీ మాటలకి అందరూ విలువ ఇస్తూ నిన్నే ఆదర్శంగా తీసుకొని ఉద్యోగాలలో, వ్యాపారాలలో నీ సలహాలు సూచనలు పాటిస్తూ అత్యున్నత స్థానంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరికీ సూచనలు సలహాలు చెప్పిన నీవు ఈరోజు ఎలాంటి సందిగ్ధంలో ఉన్నావో నీవే ఒక్కసారి ఆలోచించు. నిన్ను మోసం చేయాలి అనుకున్న వాళ్ళ తీయటి మాటలతో నవ్వు అనే ముసుగు కప్పుకొని నిన్ను అన్ని విధాలా నష్టపరచడానికి కుటిలమైన ఆలోచనలతో సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. నీ వ్యాపారాలను దెబ్బతీయటానికి, నీ ఉద్యోగంలో ఎదుగుదల లేకుండా చేయడానికి, నీ వల్ల ఆర్థిక అవసరాల కోసం వాడుకోవడానికి, నీ మనసుతో నీ కన్నీటితో ఆడుకోవడానికి నీవు అతిగా నమ్మిన వాళ్ళే ప్రతిరోజు ఏదో విధంగా నిన్ను నష్టపరచడానికి ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి మోసపోతే అమాయకత్వం అంటారు. రెండవసారి మోసపోతే అది నీ అలసత్వం అవుతుంది. ఇంకెన్నిసార్లు మోసపోతూ వస్తావు చెప్పు? ఇక మీదటైనా నీవు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక చాలు. నీ మనసు ఆడించే ఆటలకు ఇకనైనా గట్టిగా కట్టడి చేసుకో. నీవు నష్టపోతే, నీవు బాధపడితే, నీకు ఒక పూట తిండి దొరకకపోతే నిన్ను ఆదుకునే వాళ్ళు, నీకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ ముందుకు రారని నీవు ఖచ్చితంగా గ్రహించాలి. ఇక మీదటైనా నీవు గుడ్డిగా నమ్మిన వాళ్లకు దూరంగా ఉండడానికి గట్టిగా ప్రయత్నించు. ఇప్పుడు జరుగుతున్నదంతా నీ జీవితంలో అతిపెద్ద పరీక్షాకాలం.
దానిని ఓపికతో సహనంతో తట్టుకొని గుండె నిండా ధైర్యం నింపుకొని ఈ సాయిపైన నమ్మకంతో ముందుకు అడుగులు వెయ్యి. ఇక ముందు అయినా నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ ఎదుగుదల గురించి మాత్రమే ఆలోచించు. నీకు చేయూతను అందించడానికి నీ వెంట నీడలా ఉంటాను. నీకు బంగారం లాంటి మంచి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు కోసం కష్టపడు. ఆకలితో ఆలపటించే మూగజీవులకు నీకు చేతనైనంత కాసింత ఆహారాన్ని అందించు. వారి ఆకలి దప్పులు నీవు తీర్చడం వల్ల నీకు శుభం కలుగుతుంది. నిన్ను మోసం చేసి నిన్ను నష్టపరిచిన వాళ్ళను, నీ కన్నీళ్లకు కారణమైన వాళ్ళను, వారికి సమయం వచ్చినప్పుడు నేనే గట్టిగా సమాధానం చెప్తాను. అంతవరకు ఓపికగా అన్నీ చూస్తూ ఉండు. బంగారు బాటలో నడవడానికి నీ శక్తిని, నీ మనసుని సిద్ధంగా ఉంచు. ఇక మీదట నీవు దేని గురించి ఆలోచిస్తూ బాధపడవలసిన అవసరం లేదు. కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు. ఈ సాయి ఎప్పుడూ నీకు తోడుగా, రక్షగా ఉంటాడు. రాబోయే రోజుల్లో నీ జీవితం ఆనందకరంగా, చాలా గొప్పగా ఉంటుంది. ఇదే నీ కోసం ఈ సాయి సందేశం. అర్థమవుతుంది కదా? నీవు అర్థం చేసుకుంటావని నేను